రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ద్వారా ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 కింద సొంత స్థలం కలిగి ఇల్లు నిర్మించదలుచుకునే వారికి అనుమతులు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని కపిలేశ్వరపురం మండలం గృహ నిర్మాణ శాఖ ఏఈ కె శ్రీనివాస్ రెడ్డి మీడియాకు తెలిపారు. ఎవరైనా ఇల్లు నిర్మించుకోవాలనే వారి ఆ స్థలం పట్టా లేక దస్తావేజులు, రేషన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా నకళ్ళు తమ గ్రామ సచివాలయం సహాయ ఇంజనీర్ వారికి ఇచ్చి ఆన్లైన్ లో నమోదు చేయించుకోవాలని మండల కేంద్రం కపిలేశ్వరపురం గ్రామంలో గల గత కార్యాలయంలో ఏఈ శ్రీనివాస్ రెడ్డితో మీడియా ద్వారా మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ ఆర్థిక సహాయం ద్వారా గృహాలు నిర్మించదలుచుకునే వారు వచ్చే నెల నవంబర్ 5న తేదీలోగా గ్రామ సచివాలయం ఇంజనీరింగ్ అధికారికి సంబంధిత డాక్యుమెంట్ల నకలు ఇవ్వాలని కోరారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 స్కీమ్ కింద స్థలం ఉండి గృహాలు నిర్మించుకోవడానికి గవర్నమెంట్ వారు పర్మిషన్ ఇచ్చారు. ఇది నవంబర్ 5 వరకునే ఇచ్చారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్థలం ఉండి ఇల్లు నిర్మించుకునే ఉద్దేశం ఉన్న వాళ్ళందరూ కూడా తమ తమ గ్రామ పంచాయతీలో ఇంజనీరింగ్ అసిస్టెంట్ ద్వారా మీరు ఈ అప్లికేషన్ అప్లోడ్ చేయించుకుని ఆన్లైన్ చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాం. దీనికి కావాల్సినవి సొంతంగా స్థలం ఉండాలి, రేషన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంటు, ఈ స్థలం యొక్క పట్టా కానీ దస్తావేజ్ కానీ ఉండాలి. మీరు అందరూ కూడా ఈ నవంబర్ 5 లోపల ఈ స్కీమ్ కింద ఎవరైతే గృహాలు నిర్మించుకోవాలనుకుంటున్నారో ఈ సంవత్సరం వాళ్ళందరూ కూడా దరఖాస్తు చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరడం అయింది. దరఖాస్తు చేసుకునే వాళ్ళందరూ కూడా ఎవరికి వాళ్ళే ఇండివిజువల్గా అంటే సింగిల్గానే లోన్లు ఇస్తారు. గృహాలు మంజూరు అవుతాయి తప్ప ఇద్దరు కలిపి కట్టుకోవడానికి అవకాశం లేదు. ఇది అందరూ గమనించవలసిందిగా కోరుతున్నాను. గతంలో ఈ స్కీమ్లో కవర్ అయిన వాళ్ళు కూడా అనర్హులుగా ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా ఈ మంజూరు దాంట్లో అవకాశం రాదు అని తెలియజేయడం.